హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇండియాలో మనం ఒక 7 సీటర్ వెహికల్ కొనాలి అంటే మినిమం మనం 10 లక్షల రూపాయలు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ మార్కెట్ని గ్రాప్ చేసుకోవడానికి నిసాన్ గ్రావైట్ అనే ఒక వెహికల్ని అయితే లాంచ్ చేసింది. కేవలం దీని ప్రైస్ వచ్చేటప్పటికి 7 సీటర్ ప్రైస్ మీకు 5,65,000 రూపీస్ నుంచి 8,94,000 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈ మధ్యలో మొత్తం మనకి 4 వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, 5 కలర్ ఆప్షన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో నిజంగా ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అండ్ ఆటోమేటిక్ ఉందా, మాన్యువల్ ఉందా, అండ్ దీని యొక్క మైలేజెస్ ఎంత వస్తున్నాయి, ఏంటి ఎవ్రీథింగ్ దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి ప్రతిదీ నేను బేస్ వేరియంట్ దగ్గర నుంచి మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే ఏమొస్తుంది, టాప్ వేరియంట్ తీసుకుంటే ఏమొస్తున్నాయి, అండ్ వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారు ప్రతి దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. కంప్లీట్ 360 డిగ్రీస్ అయితే మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం ఫ్రంట్ ఫేస్ కనుక చూసుకున్నట్లయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు ఫ్రంట్ మనం పైన కనుక చూసుకున్నట్లయితే గ్రావైట్ అనేది పెద్ద లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు కింద కనుక చూసుకున్నట్లయితే నిసాన్ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది, మీరు ఇక్కడైతే చూడొచ్చు. అండ్ మీరు ఇక్కడ గ్రిల్ ఏదైతే చూస్తున్నారో ఇదంతా కూడా మీకు ప్లాస్టిక్ గ్రిల్ అనమాట. ఇది మొత్తం ప్లాస్టిక్ గ్రిల్. మీకు ఇక్కడ వచ్చేటప్పటికి సిల్వర్ ఫినిష్ అయితే కనిపిస్తూ ఉంటుంది. లుక్ కొంచెం ఎన్హాన్స్ అయితే అవుతుంది అనమాట. ఇది మొత్తం మెటల్, ఇది మొత్తం కూడా మనకి ప్లాస్టిక్ తో అయితే రావడం జరుగుతుంది. మీరు ఫ్రంట్ లో చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ కానీ మిడిల్ లో కానీ రైట్ సైడ్ కానీ మూడు కూడా మీకు సెన్సార్స్ అయితే వస్తున్నాయి. మీకు ఎక్కడ కెమెరా అనే ఆప్షన్ అయితే ఏం లేదు, మొత్తం కూడా సెన్సార్స్ అయితే రావడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ బాటమ్ లో చూస్తున్నారు కదా, సో ఈ కింద ఉండేది సిల్వర్ కలర్ లో ఉంది. దీనివల్ల మనకి లుక్ అనేది కొంచెం ఎన్హాన్స్ అయిందని అయితే మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి టోయింగ్ హుక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ ఎల్ఈడి లైట్ స్ట్రాప్ అయితే చూడొచ్చు. సో ఇది మొత్తం మనకి ఎల్ఈడి లైట్స్ అనమాట. అండ్ హెడ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఫాలో మీ హెడ్ లైట్స్ అనమాట ఇవి. అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు మనకి హాలోజన్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కిందకు వచ్చేటప్పటికి మీకు ఫాగ్ ల్యాంప్స్ కూడా మీకు ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీరు ఒకవేళ బేస్ వేరియంట్ తీసుకున్నారంటే మీకు ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. సో ఇవన్నీ కూడా నేను బేస్ వేరియంట్లు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, టాప్ వేరియంట్లు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతిదీ కూడా నేను మాట్లాడుతూ ఉండగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఇక మనం పైకి వచ్చేసామంటే పైకి వచ్చేటప్పటికి మీకు ఇక్కడ కొంచెం వాషర్ అయితే కనిపిస్తుంది. దీని నుంచి మీరు వాటర్ స్ప్రే అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దీని ద్వారా మనకి రెయిన్ సెన్సింగ్ చేసి సో వైపర్స్ అయితే క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట ఆటోమేటిక్ గా. సో మీకు కార్ మొత్తంలో కూడా ఎక్కడ కెమెరాస్ అనేవి ఏమి ఉండవు. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ రెండు కూడా మీకు ఓన్లీ సెన్సార్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సెన్సార్, బ్యాక్ సెన్సార్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. మనం వీల్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పుడు మనకి 15 ఇంచెస్ వీల్ తో రావడం జరుగుతుంది. 185/65 టైర్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి అలై 15 ఇంచెస్ అలై అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ బేస్ వేరియంట్ కనుక తీసుకున్నట్లయితే దీంట్లో మీకు స్టీల్ కప్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది కూడా జస్ట్ ఊరికే ఫిట్టెడ్ లా ఉంది కానీ మనకేం అంత స్ట్రాంగ్ అయితే అనిపించట్లేదు. అండ్ మీకు ఇక్కడ ఏదైతే వీల్ ఆర్చ్ కనిపిస్తుందో ఈ వీల్ ఆర్చ్ మీద ఒక చిన్న స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది చూసారా. ఇది బై డిఫాల్ట్ అయితే ఏం రాలేదు, జస్ట్ పైన ఒక స్టిక్కరింగ్ అంటించినట్లయితే ఉంది. ఇది మొత్తం కూడా మనకి వీల్ ఆర్చ్ అనమాట. దీనివల్ల కొంచెం లుక్ అయితే కొంచెం ఎన్హాన్స్ అయిందని అయితే మనం క్లియర్గా అయితే చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది మనకి టాప్ వేరియంట్ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి బ్రీడింగ్ మొత్తం ఇట్లా మొత్తం సైడ్ అంతా ఇట్లా ఉన్నట్లయితే అనిపిస్తూ ఉంటుంది, బాడీ క్లాడింగ్ మొత్తం. కాకపోతే ఇది మొత్తం బాడీ క్లాడింగ్ అయితే కాదు, ఇదంతా కూడా మీకు స్టిక్కరింగ్ తో అయితే రావడం జరిగింది. మనం కావాలంటే బయట కూడా వేయించేసుకోవచ్చు ఈ స్టిక్కరింగ్. ఇక్కడ సైడ్ వచ్చేటప్పుడు మనకి గ్రావైట్ అనేది ఒక బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. పోతే మనం గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పుడు మనకి 182 mm వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఇండియన్ రోడ్స్ లో మనం ఏ రోడ్డు మీద అయినా సరే ఈజీగా దీన్ని అయితే డ్రైవ్ చేసేయచ్చు. ఇక్కడ మీరు వెహికల్ లెంత్ అయితే చూస్తున్నారు కదా, ఏబిసి అని మనకి 3 పిల్లర్లు అయితే క్లియర్ గా అయితే విజిబుల్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ బి పిల్లర్ వరకు మనకి ఆ క్లాడింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మనం బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు మీకు లుక్ చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది స్పాయిలర్ చాలా చిన్నగా అయితే ఉంటుంది అనమాట. స్టాప్ ల్యాంప్ మీకు పైన అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇవి మనకి డీఫాగర్. సో డీఫాగర్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి నిసాన్ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు లైట్స్ అయితే చూడొచ్చు, డిఆర్ఎల్ లైట్స్, మనకి ఎల్ఈడి లైట్స్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనం కిందకు వచ్చేసామంటే ఇక్కడ మనకి గ్రావిటీకి సంబంధించిన లోగో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి 3 సెన్సార్స్ అయితే ఉన్నాయి, రేర్ సెన్సార్స్ అనమాట. అలాగే సి షేప్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనం ఒకసారి టైల్ గేట్ అయితే ఓపెన్ చేసి బూట్ స్పేస్ ఎంత ఆఫర్ చేస్తున్నారో చూద్దాము. ఒకసారి మనము టైల్ గేట్ అయితే ఓపెన్ చేద్దాము. సో టైల్ గేట్ కనుక ఓపెన్ చేస్తే సో మొత్తం థర్డ్ రో ఏదైతే ఉందో ఈ థర్డ్ రో మనకి కంప్లీట్గా మనము ఫోల్డ్ చేయకుండా ఉన్నట్లయితే మనకి బూట్ స్పేస్ ఈ కొంచెం అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ మనం థర్డ్ రో కనుక క్లోజ్ చేసామంటే జస్ట్ దీన్ని ఇలా పుల్ చేసి మీరు ఇలా ఫోల్డ్ అయితే చేసేయచ్చు. కావాలి అని అనుకుంటే మీరు పై ఒక్కదాన్ని తీసి పక్కన రిమూవ్ అయితే చేసేయచ్చు. లేదనుకుంటే టోటల్గా సీట్ మొత్తాన్ని కూడా మీరు రిమూవ్ అయితే చేసేయచ్చు. మీరు ఒకవేళ వీటిని మొత్తం రిమూవ్ చేసేసారు అంటే 625 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో బూట్ స్పేస్లో మస్తు మీకు ఎలాంటి డౌట్ లేదు. ఈవెన్ చిన్న పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క సైకిల్స్ కూడా మీరు దీంట్లో అయితే క్యారీ చేసేయచ్చు. చిన్నపిల్లల్ని ఒక చిన్న బెడ్ వేసి కూడా పడుకోబెట్టచ్చు, అంత బూట్ స్పేస్ అయితే వస్తుంది. అది కూడా మీరు ఈ థర్డ్ రో అనేది ఫోల్డ్ చేసేసి కంప్లీట్గా రిమూవ్ చేస్తేనే మీరు ఫోల్డ్ చేసైనా యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే కంప్లీట్గా రిమూవ్ చేసైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మనము లోపల
లోపలికి వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్ళిపోయి లోపల కంఫర్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మిగతా డీటెయిల్స్ అన్ని అక్కడైతే మాట్లాడేసుకుందాం. ఒకసారి మనము డోర్ ఓపెన్ కనుక చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి. మీరు మొత్తం కూడా మాన్యువల్గానే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిక్లైన్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు మాన్యువల్ అయితే ఉంటుంది. ఒకసారి మనం లోపలికి అయితే ఎక్కేద్దాం. సో లోపలికి ఎక్కేసి మీరు ఒకవేళ డోర్ మీద కనుక చూసుకున్నట్లయితే డోర్ మీద మీరు ఇది చూసారా, ఎప్పుడో మనము చిన్నప్పుడు చూసాం అనమాట ఇలాంటివన్నీ కూడా డోర్ ఓపెనింగ్కి. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇప్పుడైతే చూస్తూ ఉన్నాం. బట్ ఇది కొంచెం అప్డేట్ చేస్తే బాగుండేది అనిపించింది. అండ్ మీకు ఇక్కడ మొత్తం కంట్రోల్స్ అయితే ఇక్కడే ఉంటాయి. మీకు మొత్తం మిర్రర్స్ అన్నిటికి సంబంధించి కంట్రోల్స్ అయితే మీరు ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఓఆర్విఎం కంట్రోల్స్ కూడా మీకు ఇక్కడైతే ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ JBL స్పీకర్ అయితే కనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేసుకోవచ్చు. ఇవి మనకి ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ సెట్టింగ్స్ అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము స్టీరింగ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ స్టీరింగ్ మనకి టిల్ట్ మాత్రమే ఉంటుంది, టెలిస్కోపిక్ అయితే లేదు. సో టెలిస్కోపిక్ ఉంటుంటే బాగుండేది, బట్ టెలిస్కోప్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మనం స్టీరింగ్ కనుక చూసుకున్నట్లయితే స్టీరింగ్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మిడిల్లో వచ్చేటప్పటికి నిసాన్ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఎయిర్ బ్యాగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం మోడ్స్ అయితే షిఫ్ట్ చేసుకోవడానికి అండ్ మీరు ఒకవేళ వాయిస్ కంట్రోల్ యూజ్ చేసుకోవాలంటే వాయిస్ కంట్రోల్ ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒక వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, మీరు కాల్ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఒకవేళ క్రూజ్ కంట్రోల్ యూజ్ చేసుకోవాలంటే క్రూజ్ కంట్రోల్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఇవి దీని మీద ఉన్నటువంటి కంప్లీట్ బటన్స్ అయితే. అండ్ మీకు ఇది మొత్తం కూడా ఏదైతే లెదర్ ఉందో లెదర్తో అయితే ఫినిష్ చేయడం జరిగింది. మీకు 2 స్క్రీన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది వచ్చేటప్పటికి మెయిన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేటప్పటికి 8 ఇంచెస్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి డ్రైవర్ డిస్ప్లే. సో డ్రైవర్ డిస్ప్లే వచ్చేటప్పటికి 7 ఇంచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ డిస్ప్లేలో మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకటి లేదని ఏం లేదు, ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. ఈవెన్ మీకు TPMS కూడా స్టాండర్డ్ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 30+ స్టాండర్డ్ ఫీచర్స్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారు. అండ్ TPMS కానివ్వండి, లేదంటే 6 ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, అండ్ ఇట్లా మీకు మొత్తం 30+ స్టాండర్డ్ ఫీచర్స్ అయితే ఇక్కడ అన్ని వేరియంట్స్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు AC విండ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇది మీకు కంప్లీట్ గా 8 ఇంచెస్ కి సంబంధించిన టచ్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అండ్ ఒకసారి మనం దీన్ని చూద్దాము. సో ఇది కనుక చూసుకున్నట్లయితే మనకి ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ రెండింటికైతే సపోర్ట్ చేస్తుంది. యాపిల్ ఎయిర్ ప్లేకి సపోర్ట్ చేస్తుంది అండ్ ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లే కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. కింద మీకు బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు ట్రాక్షన్ కంట్రోల్ కానివ్వండి, అలాగే మీకు హజార్డ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు దీని నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు కొంచెం కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ మీకు AC కంట్రోల్స్ అయితే ఉంటాయి. మీకు AC ఆన్ అండ్ ఆఫ్ కానివ్వండి, అలాగే మీకు ఏ డైరెక్షన్ కావాలో డైరెక్షన్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. మొత్తం మాన్యువల్గా అయితే ఇచ్చారు. మొత్తం మనకి టచ్లో ఇవ్వకుండా ఇలా మాన్యువల్గా ఇవ్వడం ఖచ్చితంగా మంచి విషయంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు పుష్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కనిపిస్తుంది కదా. మీరు ఒకవేళ బేస్ వేరియంట్ తీసుకున్నారంటే బేస్ వేరియంట్లో మాత్రం మీకు ఈ బటన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. మీకు మాన్యువల్గా కీతో మాత్రం మీరు ఆపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇవన్నీ బటన్స్ అయితే మీకు యాజ్ యూజువల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు USB కి సంబంధించిన పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు కిందకు వచ్చేసారంటే ఇక్కడ మీకు మొబైల్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో దీని నుంచి మీరు వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ మాన్యువల్ కాబట్టి సో మాన్యువల్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు మాన్యువల్ కనిపిస్తుంది, అలాగే మీకు ఆటోమేటిక్ రెండు కూడా మీకు ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక మనం సీటింగ్ కంఫర్టబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సీటింగ్ కంఫర్టబిలిటీ అయితే మాత్రం బాగానే అనిపిస్తుంది. నాకు కొంచెం థై కూడా బాగానే అనిపిస్తుంది. అండ్ సైడ్ సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఇక్కడ మీకు హ్యాండ్ రెస్ట్ అయితే ఉంది. ఈ హ్యాండ్ రెస్ట్ కూడా మీకు ఫోల్డబుల్ అనమాట. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎయిర్ ఫిల్టర్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫైర్. సో ఈ ఎయిర్ ప్యూరిఫైర్ ఎవరైతే టాప్ ఎండ్ తీసుకుంటారో వాళ్ళకి కొంతమందికి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అదొకటే కాదు, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా నెక్ కానివ్వండి, అలాగే మీకు అండ్ వీపుకి కూడా కొన్ని పిల్లోస్ అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మీకు టాప్ ఎండ్ తీసుకునే వాళ్ళకి కొంతమందికి మాత్రమే ఈ యాక్సెసరీస్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు హెడ్ రూమ్ కూడా చూసుకోవచ్చు, మొత్తం కూడా బాగానే అనిపిస్తుంది. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే సన్ షీల్డ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ సన్ షీల్డ్స్ అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫ్రంట్ లో కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో కూడా మీకు ఒక బాక్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మీరు దీంట్లో నుంచి ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా క్యారీ చేసుకోవాలన్నా క్యారీ అయితే చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఒక కూలింగ్ బాక్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే దీంట్లో నుంచి కూడా పెట్టేసుకోవచ్చు. రెండు బాక్స్ లో ఇది కొంచెం హిడెన్ గా ఉంటుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి మనకి నార్మల్ గానే ఉంటుంది అనమాట. దీంట్లో మనకి మాన్యువల్ ఆటోమేటిక్ రెండు అయితే ఉన్నాయి. మాన్యువల్ వచ్చేటప్పటికి మనకి 19.3 కిలోమీటర్స్ మీకు మైలేజ్ వస్తుందని అయితే చెప్తున్నారు. అదే మీరు ఆటోమేటిక్ వేరియంట్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్ లో మీకు 19.6 వస్తుందని చెప్తున్నారు. నంబర్స్ కొంచెం పెద్దదిగానే ఉన్నాయి. 7 సీటర్ కాబట్టి కొంచెం పెద్దదిగానే ఉన్నాయి. బట్ రియల్ వరల్డ్ లో మనం ఎంత వస్తుందో చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి సెకండ్ రోకి అయితే వెళ్దాం. సెకండ్ రోకి వెళ్ళేసి కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాము. సో సెకండ్ రో ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు మనము లోపలికి వెళ్ళిపోదాం. అబ్బో సెకండ్ రో అయితే మాత్రం చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లెగ్ రూమ్ కానీ, నీ రూమ్ కానీ అండ్ హెడ్ రూమ్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ ఫైన్ ఉంది. అండ్ మీకు ఇక్కడ వచ్చేటప్పటికి లోయర్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏసీ కంట్రోల్స్ అయితే ఉన్నాయి, అది కూడా మాన్యువల్గా ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మీకు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఇది ఖాళీగా వదిలేశారు, కావాలంటే ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు ఎక్కేటప్పుడు కూడా మీకు ఇక్కడ గ్రాబ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ గ్రాబ్ రైల్స్ యూజ్ చేసుకొని ఒకవేళ పెద్దవాళ్ళు
ఉన్నా సరే ఈజీగా అయితే ఎక్కేసేయచ్చు. అండ్ దాంతోపాటు కూడా ఇక్కడ కూడా మనకి ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 వేగా మనం వీటిని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. హెడ్ రూమ్ కూడా చూడండి, హెడ్ రూమ్ కూడా చాలా మంచిగానే అనిపిస్తుంది. అండ్ సీటింగ్ కూడా నాకు బాగానే అనిపిస్తుంది. రెండు కూడా మీకు సరిపోతాయి. బట్ మిడిల్లో ఉండే వాళ్ళకి మాత్రం సీట్ సపరేట్గా అయితే ఉండదు. కొంచెం సన్నగా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూర్చునే దానికి మాత్రం కంఫర్ట్గా ఉంటుంది. కానీ అండ్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాళ్ళకు ఉన్నంత కంఫర్ట్గా అయితే మీకు ఉండదు. అండ్ మీరు హెడ్ రెస్ట్లు కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనమాట. ఇక్కడ మీకు లెఫ్ట్లో కానీ రైట్లో కానీ రెండిట్లో ఎక్కడ చూసినా సరే ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి. ఈ ఏసీ వెంట్స్ని మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ మనం థర్డ్ రోకి అయితే వెళ్దాం. సో థర్డ్ రో గురించి అయితే మాట్లాడుకుందాం, అది ఎలా అనిపిస్తుందో. సో మనం థర్డ్ రోకి వెళ్ళాలంటే ఈ సీట్స్ని అయితే మనము ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా వీటిని మనం ఫోల్డ్ అయితే చేయాలి. సో ఈ విధంగా మనం ఫోల్డ్ చేస్తే ఇలా మనకి టిల్ట్ అయితే అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు మనం ఈజీగా లోపలికి అయితే ఎక్కేయచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇద్దరైతే చాలా ఈజీగా అయితే కూర్చోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఇది ఈ విధంగా మనము ఇద్దరైతే కూర్చోవచ్చు. అండ్ ఇంకోటి నాకు బాగా అనిపించింది ఏంటంటే ఇక్కడ రేర్ సైడ్ కూర్చునే థర్డ్ రో వాళ్ళు కూడా ఏసీ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు టాప్లో. సో ఈ ఏసీ కంట్రోల్స్ అయితే మనము యూజ్ చేసుకొని ఏసీ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే దాన్ని మనం తర్వాత సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు బాగా ఒకవేళ ఆఫ్ రోడింగ్ చేస్తూ ఉన్నారు, కొంచెం గతుకులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మీరు పట్టుకోవడానికి ఇక్కడ కూడా మీకు గ్రాబ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం కూడా మీకు 5 గ్రాబ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫ్రంట్లో ఒకటి, సెకండ్ రోలో 2 అండ్ థర్డ్ రోలో 2, ఇలా 3 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనకి ఈ నీ రూమ్ కనుక చూసుకున్నట్లయితే కొంచెం తక్కువగానే ఉంది. ఎందుకంటే ఇది మనకి సబ్ కాంపాక్ట్ 4 మీటర్స్ లోపే వస్తుంది కాబట్టి మీకు అంత ఎక్కువ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒకవేళ చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకోవాలనుకుంటే మాత్రం పక్కాగా అయితే కూర్చోబెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళకైతే నాన్ రికమెండబుల్. స్ట్రిక్ట్లీ ఇద్దరు కూర్చోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక మనం దీంట్లో ఇంజిన్ ఆప్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికి 1 లీటర్ ఇంజిన్ 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది మరీ పెద్ద ఇంజిన్ అయితే ఏం కాదు, అంటే డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మరి మీకు హెవీ పర్ఫార్మెన్స్కి అండ్ మీరు హెవీ ఎంతూజియాస్ట్ అయ్యుండి మీరు పవర్ ఎక్కువ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు ఇది సరిపోదు. అట్లీస్ట్ 1 లీటర్ టర్బో అయినా ఇచ్చుంటే బాగుండేది. బట్ టర్బో ఇస్తారని చాలా మంది కూడా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆ టర్బో అయితే మనకి దీంట్లో అయితే తీసుకురాలేదు. ఇచ్చుంటే మాత్రం బాగుండేది. అంటే ఇక ఓవరాల్గా వెహికల్ లుక్ చూస్తే మీకు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ లుక్ మీకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. రెనో ట్రైబర్ ఉంది కదా, సేమ్ టు సేమ్ దానికి అన్నా తమ్ముడు అని చెప్పొచ్చు దీన్ని. సో వీళ్ళిద్దరు కూడా ట్విన్ బ్రదర్స్ అని అయితే చెప్పుకోవచ్చు. సేమ్ అదే డిఎన్ఏతో ఒక పేరు మార్చి తీసుకొచ్చినట్లయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది గైస్ ఈ వెహికల్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా అక్కడి నుంచి అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.